హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న శ్రీ కిల్లా మైసమ్మ తల్లి ఆలయం దగ్గరికైతే వచ్చారన్నమాట. అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసింది. దాదాపుగా 450 సంవత్సరాల పైబడి నుండే అమ్మవారు ఇక్కడ కొలువు తీరిందనమాట. అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు అంటే పూర్వము ఈ ప్రాంతమంతా అడవిగా ఉన్నప్పుడు లచ్చవ్వ అనే ఆవిడ ఈ యొక్క ప్రాంతానికి కట్టెల గురించి వచ్చినప్పుడు అమ్మవారు తనకైతే దర్శనమిచ్చిందంట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ యొక్క లచ్చవ్వ వంశానికి చెందిన వాళ్ళు మాత్రమే అమ్మవారి సేవలో అయితే ఉన్నారు. ఏ గుడిలో చూసినా గాని మగ పూజారులే ఉంటారు. ఈ యొక్క అమ్మవారి గుడిలో మాత్రము ఆ యొక్క లచ్చక్క వంశానికి చెందిన కోడళ్ళు మాత్రమే అమ్మవారికి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారనమాట. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు నాగుపాము వస్తుందంట. అలాగే అమ్మవారి ముందున్న అఖండ జ్యోతి ఎప్పటికీ ఆరిపోకుండా అలాగే ఉంటుంది. పక్కనే మనకు ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి కూడా మనకైతే ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారనమాట. ఈ యొక్క కోటని 16వ శతాబ్దంలో నిజాం రాజైన కులీ కుతుబ్ షా కట్టించాడు. ఆయన చనిపోయాక ఈ యొక్క కోటనైతే ఆపేశారనమాట. ఈ యొక్క కోటను 3 అంతస్తులలో నిర్మించారు. మూడో అంతస్తు అయితే కూలిపోయింది. రెండో అంతస్తులో అమ్మవారితో కొలువు తీరి ఉందన్నమాట. ఈ యొక్క కోట నుండి చార్మినార్‌కి, గోల్కొండకి స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు. ప్రతి ఆదివారము అమ్మవారికైతే వేలాది మంది భక్తులైతే తరలి వస్తూ ఉంటారనమాట. అమ్మవారికి బోనాలు సమర్పించడము, ఒడిబియ్యం పోయడం, చీర, సార అప్పచెప్పడం అనేది జరుగుతుందనమాట. మీరెవరైనా అమ్మవారిని దర్శించుకోకపోయినుంటే అమ్మవారైతే దర్శించుకోండి. అమ్మవారు